అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 27వ తేదీన అనగా ఆదివారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది తెలుసుకుందాం. కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణగణాలు, మనస్తత్వం ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే రేపటి రోజు మీరు పాటించవలసినటువంటి కొన్ని నియమాలు కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అలాగే ఏదైనా కానీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారండి. అదే వీరికి నచ్చుతుంది. ఎంతమందిలో ఉన్నా కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మీరు తప్పు చేశారు అని చెప్పి ఏ మాత్రం కూడా నిస్సంకోచంగా ఆలోచించకుండా ఎదుటి వ్యక్తులు తప్పు చేస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తారు. చిన్నప్పటి నుండి కూడా వీరికి అది అలవాటనమాట. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏదైనా ఒకటి మాట్లాడాలనుకుంటే సూటిగా మాట్లాడతారు. లేదా అక్కడి నుండి మాట్లాడకుండా తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదే వీరికి తెలిసినటువంటి విషయం. ఏదైనా కానీ వీరికి ఇటువంటి విషయాల్లో కొంచెం శత్రుత్వ భావం కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు, మనం ఏదైనా కానీ స్ట్రెయిట్‌గా మాట్లాడేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శత్రువులుగా మారిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కొంచెం ఈ వైఖరిని మార్చుకోండి. ఎందుకంటే అందరి దగ్గర కూడా ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. కొంచెం మీకు ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి కూడా ఎక్కువగా చిన్నదానికి, పెద్దదానికి ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారండి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున ఒక స్త్రీ వలన కొంత అదృష్టం అయితే కలగబోతుంది. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసొస్తుంది. అలాగే ఇప్పటివరకు మీరు పడినటువంటి కొన్ని కష్టాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, కొన్ని తొలగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో సకల సంపదలు కూడా కలుగుతాయండి. అంటే మీకు అవసరం అయినటువంటి వస్తువు కానీ, లేదంటే అవసరమైనటువంటి దేనికైనా కానీ డబ్బనేది కలుగుతుందనమాట. అలాగే మంచి శుభవార్తలు కూడా వింటారు. ముందు ముందు రోజుల్లో కూడా ధనలాభాలైతే కనిపిస్తున్నాయండి రాశిపరంగా. అయితే ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని ధనలాభాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరికి కూడా ఎక్కువగా అపాయం తలపెట్టకుండా ఉంటారనమాట. ఏదైనా అవసరమైతే సహాయం చేస్తారు. అలాగే నా అనుకున్న వాళ్ళకు ఎటువంటి ఆపదొచ్చినా కానీ, వారు బాధపడుతున్నా కానీ అసలు చూస్తూ ఉండలేరండి. ఇక వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా కానీ సాధించాలనేటటువంటి సంకల్పం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అందుకోసమై ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారండి. అలాగే ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అంటే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ అనేది రావాలని చెప్పి నలుగురిలోనూ సమాజం వీరిని బాగా గుర్తించాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ఆలోచించడం, కొత్త పనులను ప్రారంభించడం, వాటి కోసం నిరంతరం కూడా కష్టపడుతూ ఉండడం చేస్తూ ఉంటారనమాట. ఇక దీనివల్ల ఏంటంటే మాకు బాగా యూజ్ అవుతుంది. నలుగురికి కూడా మేము ఏంటనేది తెలుస్తుంది అనేటటువంటి ఆశ అనేది వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి తల్లిదండ్రులను, భార్య పిల్లలను చాలా ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టం అండి వీరికి. ఎందుకంటే కుటుంబం గురించి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వారి కోసం ఎంత కష్టమైనా కానీ చేస్తారనమాట. వారి కోసం ఏదైనా చేసే విధంగా ఎంత శ్రమనైనా చేస్తారు. వారి సంతోషం చూస్తే వీరికి చిన్న పిల్లల్లాగా చాలా అంటే చాలా సంబరపడిపోతూ ఉంటారు. అలాగే వీరికేంటంటే వీరు ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలుస్తూ ఉంటుందనమాట. అంటే ఏంటంటే వీరు ఒక పనిలో సక్సెస్ అవుతున్నాం, అవ్వబోతున్నాం అనే లోపు ఆ పని వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం జరుగుతుంది. కొన్ని సమస్యలు వీరికి విపరీతంగా వీరి బరువు బాధ్యతల మీద పడడం వల్ల సమస్యల మీద సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూ ఉండడం వల్ల చాలా విసిగి వేపారిపోయారు. మా జీవితమే ఎందుకు ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడూ కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయితే మీరు బాధపడవలసినటువంటి అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే ఏదైనా కానీ మనం ఒక అదృష్టాన్ని పొందాలన్నా, లేదంటే మనకొక అదృష్టాన్ని పొందేటటువంటి అర్హత ఉండాలన్నా, మనం చేసుకున్నటువంటి పుణ్యాలు, అలాగే కర్మఫలాల వల్ల కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడకండి. వ్యాపారస్తులకైతే చాలా రోజుల తర్వాత మంచి లాభాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున. ఇక మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్‌లు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కూడా మంచిగా లభిస్తుందండి. సున్నితమైనటువంటి మనసైతే మీకు కలిగి ఉంటారు కాబట్టి అంటే పైకి చూడటానికి గంభీరంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం మీ మనసు ఎలా ఉంటుందంటే సున్నితమైనటువంటి మనసు. ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునే వారికి రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అంటే ఏదో ఒక విధంగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని చెప్పి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు మీరు చాలా రోజుల నుండి ఇబ్బంది పడడం కానీ, లేదంటే ఏదైనా అంటారేమోనని చెప్పి బాధపడుతూ, భయపడుతూ ఉన్నవారికి రేపటి రోజున మీరు ఏదో ఒకటి అయ్యిందేదో అయ్యింది. ఏదైనా కానీ కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిదని చెప్పి డిసైడ్ అయితే మాత్రం మీరు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు.
ఎందుకంటే మీ ప్రేమకు చక్కగా మంచి గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది. ఇక అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని రేపటి రోజున లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం, అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది కాబట్టి, అలాగే దుర్గాదేవి యొక్క పారాయణం చేసుకోవడం, దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోవడం, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేయడం. రేపటి రోజున మీరేం చేస్తారంటే అండి, ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని చక్కగా పానకం చేసేసి దుర్గాదేవికి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం గనక మీకు కలిగింది అంటే కనుక మీకు వచ్చేటటువంటి ఎటువంటి భయాలు కానీ, ఎటువంటి ఆపదలు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక మీకు తోడైందనుకోండి, మంచి సకల కష్టాలు, అలాగే ఈతి బాధలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో డబ్బు లోటు అనేది ఉండదు. రేపటి రోజున ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే, ఒక పూజ లాంటి అంటే పూజ చేసుకున్నప్పుడే దీపాన్ని వెలిగించి ఒక 11 ప్రదక్షిణలైతే దీపం చుట్టూ చేసుకోండి. అలాగే దీపంలో ఒక చిన్న లవంగం కానీ, యాలకు కానీ ఏసుకోండి. తులసి చెట్టు ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం మనందరికీ తెలుసు. కాబట్టి తులసి చెట్టు చుట్టూ కూడా చక్కగా 11 ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ కూడా దీపం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తులసి చెట్టు యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. పేదవారికి ఏదైనా ఆహారం మీరు మీ వంతుగా ఇవ్వండి. అలాగే దీనివల్ల కూడా మీకు ఏదైనా దోషాలుంటే తొలగిపోతాయి. మీకు వచ్చేటటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది. మంచి అవకాశం కదండీ! కాబట్టి వదులుకోకండి. కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పేసి ఏదో విర్రవీగిపోతారు. కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అసలు అనుకూలంగా లేదని చెప్పి డీలా పడిపోతూ ఉంటారు. కానీ మీరేంటంటే ఏదొచ్చినా కూడా ఒకే విధంగా అంటే కొంతమందికి అలాంటి నిబ్బరం కూడా ఉండాలండి. ఈరోజు మనకు అంతా మంచే జరుగుతుందని చెప్పి ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు. ఏంటంటే భగవంతుడు ఎలా రాసిపెట్టి ఉంచుతాడో మనకు తెలీదు కాబట్టి ఎప్పుడూ కూడా మంచైనా, చెడైనా, సంతోషమైన, దుఃఖమైన ఎప్పుడూ ఒకే విధంగా స్పందించాలి. ఒకే రకమైనటువంటి మనసుతో ఉండాలి. అప్పుడే భగవంతుడికి మనం నచ్చుతామనమాట. అయితే మీరు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా, గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గొడవల వల్ల మీకు నష్టం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీ బంధువులతో కానీ, లేదంటే మీ సోదర సోదరీ వర్గంతో కానీ, లేదంటే ఇలా మీ బంధువర్గంలోనే ఎవరో ఒకరితో ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం మీకు ఏదైనా గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల మీకు భారీ నష్టం అయితే జరుగుతుందండి. అంటే ఏంటంటే మీకు ఆస్తికి ఏదైనా రావాల్సినటువంటి విషయాలు, పత్రాలు కానీ, లేదంటే ఇలా మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో కొంచెం అది దూరంగా వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరితో కూడా మీకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం నిగ్రహించుకొని, గొడవ పడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఆలోచించుకొని మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులను మీరు చేజిక్కించుకోండి. అయితే పి అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎస్, ఆర్ అనేటటువంటి అక్షరాలతో పేర్లు ఉన్నవారితో కూడా రేపటి రోజున మీరు ఏదైనా కానీ గొడవ పడటం కానీ, లేదంటే వారితో అధికంగా సంభాషించడం కానీ చేయకండి. ఇక అలాగే పరమేశ్వర అనుగ్రహం కూడా ఎక్కువగా మీకు కనిపిస్తుంది. మీరు తప్పకుండా పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. అలాగే రేపటి రోజున మీకు ఏదైనా ఆపద వచ్చినా, వస్తుందని చెప్పి మీ మనసుకు అనిపించినా కానీ, మీ మనసులో ఉన్నటువంటి భయాందోళనలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక కుటుంబ సభ్యులతో కూడా చాలా చక్కగా రేపటి రోజున మీరైతే టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే మీరు రేపటి రోజున ఆదిత్య స్తోత్రం పారాయణం చేయండి. లేదంటే మీ ఇష్టదైవ నామస్మరణ చేయండి. కులదేవత ఆరాధన చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీలో మీకు తెలియనటువంటి ఒక శక్తి ఏర్పడుతుందండి. ఈరోజు మాకేం కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మేము పుష్కలంగా పొందవచ్చు అనేటటువంటి ధైర్యం మీకుగా ఏర్పడుతుంది. అలాగే మీ మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా తొలగిపోతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. అలాగే బిజినెస్‌కు పరంగా ఏదైనా కొత్త ఆలోచనలను సమగ్రవంతంగా నెరవేర్చాలని చెప్పి కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి బిజినెస్ పరంగా తెలిసినటువంటి వ్యక్తులను వారి యొక్క సలహాలను పాటించి మంచి సూచనలను కూడా తీసుకుంటారు. ఇక వ్యాపారంలో ఏదైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేటటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారానికి సంబంధించినటువంటి మెళకువలు తెలుసుకొని జాగ్రత్తగా వ్యాపారానికి మీరైతే నాంది పలకవచ్చు. అంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకునే వారికి రేపటి రోజున మంచిగా కలుసుగా ఉంటుందన్నమాట. అలాగే మీకు ఏదైనా తెలియకపోతే ఎవరైనా సీనియర్స్ ఉంటారు కదండీ! వ్యాపారానికి సంబంధించి మొదలుపెట్టి స్టార్ట్ చేసిన వారు. అటువంటి వ్యక్తులను ఒకసారి సంప్రదించి వారి యొక్క సలహాలను పాటించడం వల్ల కూడా మీకేదైనా ఉపయోగపడేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
తద్వారా ముందు ముందు రోజుల్లో మీ వ్యాపారానికి అనుకూలంగాను, అలాగే మీరేదైనా ఒక లాభం గడించాలన్నా కూడా బాగుంటుంది. అయితే మీకున్నటువంటి జాలి గుణంతో కొంతమందికి సహాయం చేయబోయి మీరు అనవసరమైనటువంటి ఆపదల్లో పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆపదలో ఉన్నవారికి తప్పకుండా మీరు సహాయం చేస్తారు, కాదనడం లేదు. కానీ ప్రతి ఒక్కరిని కూడా నా అనుకోని అందరికీ సహాయం చేయడం వల్ల మీరు అన్యాయం అయిపోతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బును కొంచెం ఖర్చు పెట్టుకోకుండా ఉన్నప్పుడే జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో ఏదో ఒక అవసరం అయితే మనకు ఏర్పడవచ్చు. కాబట్టి ఒకరి దగ్గర చేయి చాపకుండా ఒకరిని అనవసరంగా అడిగాల్సినటువంటి అవసరం లేకుండా జాగ్రత్తగా పొదుపు చేసుకునేటటువంటి అలవాటును మీకు మీరుగా ఏర్పరచుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరో చెప్తే చేయకూడదండి. మీకు ఒక తెలివితోటి మీకు మీకుగా మంచి మార్పులనేవి మీ జీవితంలో మీరే తెచ్చుకోవాలనమాట. మరి తెలుసుకున్నారు కదండీ రాశివారు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.